అన్నట్టు నాకు చీరకొని ఇస్తున్నారు, ఈయన మర్చిపోయారా ఏంటి? ఏమండి, ఎలక్షన్లు అయిపోయాక నాకు ₹1,00,000 ఎట్టి చీరకొని ఇస్తున్నారు కదా, 6 నెలలు అయింది కదండి, ఊసే లేదేంటండి? ఓసి పిచ్చి మొహమా, ఎలక్షన్ లో ఓట్ల కోసం బోల్డ్ అని చెప్తామే, బోల్డ్ అని వాగ్దానాలు చేస్తాం, అవన్నీ తీరుస్తావా ఏమిటి? నాకు పార్టీ ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. శుభమా అని పార్టీ ఆఫీస్కి వెళ్తే అలా తుమ్ముతావేంటే? అసలే పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదు. పోతే పోనేవ్వండి, ఆ పార్టీలో ఎలాగైనా నాకు పట్టు చీర కొని ఇవ్వలేదు, ఎక్స్ట్రా పార్టీ పడాలని ఉన్నాడు కదా, నాకు ఇల్లు కొనిస్తా అన్నాడు, అక్కడికి పోతాను నేను. నువ్వు పోవడం ఎందుకే, నేనే పోతాను. ఇంటి పని వంట పని కంప్లీట్ అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక మా ఫ్రెండ్ వాసుకి మెసేజ్ పెట్టాలి. పని ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందని పెట్టాలా, ఫినిష్ అయింది పెట్టాలా? ఏవండి, కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటండి? రెండిటికి అర్థం ఒకటేనే, పని పూర్తయిందని. అదేంటండి, ఇంగ్లీష్లో 2 అర్థాలు ఉన్నాయి, అదే మన తెలుగులో అయితే చక్కగా ఒకటే అర్థం ఉంటుంది. అందుకే అన్నారే దేశ భాషలందు తెలుగు లెస్స అని, అది కాస్త లెస్ అయిపోయింది. ఏమిటే నీకు అర్థం కాలేదా? నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయింది, నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయిపోయింది. ఎప్పుడు వెటకారమే. అమ్మా, ఆకలేస్తుంది, పెట్టుకుని అన్నం ఉంటే పెట్టు తల్లి. ఇంకా వంట అవ్వలేదు నాయన, తర్వాత రా, అప్పుడు పెడతాను. నా ఫోన్ నెంబర్ రాసుకోండి అమ్మా, తర్వాత నాకు మిస్డ్ కాల్ ఈ తల్లి. మిస్డ్ కాల్ ఎందుకు, వంట అయ్యాక వాట్సాప్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకుని తిను. అయ్యో, టెక్నాలజీ ఎంత మారిపోయింది.